సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. 1.5 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్లో నటించింది సారా అర్జున్. 2011లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన దైవ తిరుమగల్ చిత్రంలో విక్రమ్ కూతురిగా నీలా అనే పాత్రలో నటించింది. మతి స్థిమితం లేని తండ్రి కూతురిగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. నాన్న తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సారాకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన దాగుడు మూత దండాకోర్ సినిమాలో సారా బంగారం అనే క్యూట్ మనవరాలిగా నటించి మెప్పించింది. మలయాళంలో ఆన్ మారియా కలిప్పిలాను సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ 1, 2లో సారా అర్జున్ పోషించిన ఐశ్వర్యారాయ్ చిన్నప్పటి పాత్ర సినిమాకే హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు 20 ఏళ్ల వయసులో దురంధర్ మూవీలో హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది సారా అర్జున్. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్గా నటించి తన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.